చిన్నారి ఛానల్కు స్వాగతం. వేమన పద్యం జగతికి దీపం కార్యక్రమం ద్వారా ఎంతో చక్కని వేమన పద్యాలను మనం తెలుసుకుంటున్నాం కదర్రా. ఈ పద్యాల భావాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోండి. ఈ పద్యాలను కంఠస్థ పట్టండి, సరేనా? ఇప్పుడు ఒక మంచి పద్యం చూద్దామా. నీళ్లలోని మీను నెరిమాంసమాసించి గాలమందు జిక్కు కరణి భువిని ఆశ దగిలి నరుడు నాలాగే చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ. ఎలా అయితే ఎరకి చిక్కి ఉన్న మాంసాన్ని తినడానికని చేప బయటికి వచ్చి జాలర్ల గాలంలో చిక్కిపోతుందో, అలాగే మనిషి కూడా తన ఆశపడిన దానికోసం ఊరికే వెంపర్లాడుతూ ఒక మోసంలో ఒక మాయలో చిక్కుకుని పోతాడు. తనకున్నవన్నీ నష్టపోతాడు. అందుకే అతిగా ఆశించడం అనేది చాలా చెడ్డది. ఎంతవరకు ఆశించాలో, దేనిని మనం పొందాలో దానినే మనం దక్కించుకోవాలి. అదర్రా పిల్లలు, ఈ పద్యంలోని భావం. వేమన పద్యాల్లో ఎప్పుడూ ఒక చక్కని నీతి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని పాటిస్తే చాలా మంచిది. ఈ పద్యాన్ని మరి మరొక్కసారి చూద్దామా. నీళ్లలోని మీను నెరిమాంసమాసించి గాలమందు జిక్కు కరణి భువిని ఆశ దగిలి నరుడు నాలాగే చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, మరో చక్కని వేమన పద్యంతో మళ్ళీ కలుద్దామర్రా. బాయ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.